మరి యొక్క పోయిన నెల నుండి ఈ యొక్క మే నెల వరకు మమ్మల్ని నడిపించి సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మరి యొక్క ఆదివారం రోజు మరి మీ గురించి కొన్ని మాటలు చెప్పబోచుండగా మీ యొక్క నడిపింపు సహాయం మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ తండ్రి మీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనను అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అంత పగలో అంత చీకటిగా లైట్లు వేసుకునేటట్టుగా ఉందంటే అది లైవ్లో చూడడం జరిగింది. ఈరోజు ఒక్క అరగంటలోనే దగ్గర చాలా భయంకరమైన వర్షం వచ్చింది. అలాంటి వర్షం వచ్చిందంటే నోవాహు కాలంలో ఎలా ఉంటుంది చెప్పండి. 2 దిక్కులు వర్షం పడింది. ఇటైతే అరగంటలోనే అంత భయంకరంగా కురిస్తే వర్షం, నోవాహు కాలం జలప్రళయంలో ఎన్ని రోజులు ఎంత భయంకరంగా ఉండేది సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. అప్పుడు కూడా అలాగే ఉండేది వర్షం, కంటిన్యూగా, అది ఆగకుండా కంటిన్యూగా అలాగే వస్తుంది. 40 రోజులు 40 పగళ్ళు కంటిన్యూ ప్రొసీజర్. ఒక్క అరగంటకే మనం భయంకరంగా అయిపోయింది పరిస్థితి, భయంకరమైన పిడుగులు. సరే, మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుందాం. 5 వచనాల వరకు, మొదటి నుండి 5 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలను చక్కని వారిని చూచి చాలండి. మనం 1వ వచనం నుండి 5 వచనాల వరకు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుడు ఆ జలప్రళయానికి రావడానికి ఉదాహరణలా చెప్పాడు. ఇక్కడ ఉదాహరణ కాకుండా వయసును కూడా అప్పుడు వరకే, అంతకుముందు కూడా 100 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు బ్రతికిన మనిషి ఒక్క దెబ్బకి 120 సంవత్సరాలకు వచ్చేసాడు. అప్పుడు వరకే అంతగా కుదించడానికి దేవుడు ఎంత ఆలోచించుంటాడు. 900 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎందుకని మరి ఒక్క సడన్గా 120 సంవత్సరాలు ఫిక్స్ చేశాడు? 120 సంవత్సరాల లోపల చనిపోవాలని ఫిక్స్ చేశాడు. ఎందుకని? ఏదో భయంకరమైనటువంటి కార్యం జరిగింది అక్కడ. దేవుడికి అసలు చెప్పుకోలేనటువంటి కార్యాలు జరిగినాయి. దేవుడు చూడకూడని, మనుషులు చూడకూడని ఈ ప్రపంచ జనాలు మొత్తం కూడా చెడిపోయారు ఆల్రెడీ. వీళ్ళంతా ఇలా పాగిపోయిద్ది, ఈ జనసాంద్రత అంతా ఎలా అయిపోయిద్దని ఫిక్స్ అయిపోయి 120 సంవత్సరాలు పెట్టేసాడు ఆల్రెడీ. దేవుడే అంతగా బాధపడి అన్ని సంవత్సరాలు కుదించి పెట్టేశాడంటే మనిషి అంత భయంకరమైన పాపం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. లేకపోతే మనం కూడా ఇప్పుడు వరకే 500 సంవత్సరాలు బతుకుతాం మ్యాక్సిమం. ఇప్పుడు కూడా దానికి చేసుకున్నటువంటి ప్రతిఫలం, దానికి చేసుకున్నటువంటి పరిణామం ఏంటంటే మనమే, అప్పుడున్న జనాలు. దేవుడు అట్లా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఎవరంటే మనుషులు. ఆ మనిషి తప్పు చేయడం వల్ల, మనుషులు తప్పులు చేయడం వల్ల ఆ శిక్షతో పాటు వయసు మీద కూడా దెబ్బపడింది. వయసు మీద అంటే మనిషి జీవించే కాలం, ఈ భూమి మీద జీవించే కాలాన్ని కుదించేశాడు దేవుడు. తర్వాత దావీదు కాలానికి చూస్తే మళ్ళీ దాంట్లో సగం అయిపోయింది. మళ్ళీ ఏదో తప్పు జరిగింది మధ్యలో. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ మధ్యలో గ్యాపులు రావడానికి దేవుడికి నచ్చనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనుషుల పట్ల. అలా ఎందుకు కుదించేశాడు? ఈ రోజుల్లో చూసుకుంటే
అసలు ఎప్పుడు కూడా తెలియదు. ఆ టైం అనేది ఎప్పుడు కూడా తెలియదు. 80 సంవత్సరాలు ఉంటే అది చాలా గ్రేట్. 90 సంవత్సరాలు ఉంటే అది దేవుని కృప అనుకోవాలి. 100 సంవత్సరాలు ఉంటే దేవుని కృప. ఇక్కడ వాస్తవంగా మనం ఆలోచిస్తే, నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టిరి. దేవుని కుమారులు నరులు కుమార్తెలతో చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇక్కడ దేవుని కుమారులు అంటున్నాడు, ఒక పక్క నరులు కుమార్తెలు అంటున్నాడు. ఇదేంటి విన్యాసంగా ఉంది, వ్యత్యాసంగా ఉంది బైబిల్కి. వాళ్ళు కూడా మనుషుల కుమారులే కదా. ఇప్పుడు స్త్రీలు మనుషులకు పుట్టిన వాళ్ళు కదా, పురుషులు మనుషులకు పుట్టిన వాళ్ళు కదా, వాళ్ళే కదా. మరి వాళ్ళెందుకు ప్రత్యేకంగా అలా చేశాడు? ప్రత్యేకంగా అలా అనడానికి కారణం ఏంటి? దేవుని కుమారులు అనడానికి కారణం, వాళ్ళు ఏమన్నా పరిశుద్ధంగా జీవించారు ఆ రోజుల్లో? లేదు. తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష విధించాడు, శిక్ష పెట్టాడు ఆల్రెడీ. మనం కింద నోవాహు దగ్గరికి వెళ్తే జలప్రళయం వచ్చింది. మరి దేవుని కుమారులని ఎందుకు ప్రస్తావించాడు దేవుడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, దేవుడికి నచ్చినటువంటి వాళ్ళు కాదు, దేవుడు అంత గొప్పగా చెప్పుకునేటువంటి మనుషులు కూడా కాదు. నోవాహు తప్పితే ఆ కాలంలో ఎవరు లేరు. అసలు వాస్తవంగా చెప్పుకుంటే నోవాహు కూడా మంచోడు కాదు, వాస్తవంగా చెప్పుకోవాలంటే బైబిల్ ప్రకారంగా. దేవుడే ఎన్నుకుంటాడు నోవాహుని కూడా. వాళ్ళందరు జనాలలో కొద్దిగా బెటర్గా ఉన్నాడని ఎన్నుకుంటాడు. ఆ ఫ్యామిలీ బాగుందని దేవుడే ప్రత్యేకంగా ఎన్నుకున్నవాడు. అందులో నోవాహు ప్రమేయం ఏమీ లేదు. దేవా నన్ను తీసుకో అని ఏం చెప్పలేదు ఆయన. ఆయనే దేవుడే ఎన్నుకున్నాడు నోవాహుని. అబ్రహాంని ఎలా ఎన్నుకున్నాడో సేమ్ అలాగే. అలాంటి జనాలలో మిక్సింగ్ అయిపోయి ఉన్నాడు నోవాహు గారు కూడా. ఆ మనుషులలో, ఆ క్రూరమైన మనుషులలో మిక్సింగ్ అయిపోయి ఉన్నాడు. దేవుని కుమారులు అంటున్నాడు. ఎక్కడనే మనం ఆలోచిస్తే ప్రపంచంలో చరిత్రలో ఇప్పుడు వరకు జరగనటువంటి కార్యం జరిగింది. మనం ఆలోచిస్తే చరిత్రలో ఇప్పుడు వరకు జరగని సంఘటన అనేది ఇక్కడ జరిగింది. అదేంటి అంటే మనం దాని గురించే మాట్లాడుకుందాం ఈరోజు. దేవునికి విరుద్ధమైన దూత సాతాను, ఆ సాతానుని కిందకి పడద్రోయబడినప్పుడు భూమి మీద నుండి కిందకి తోసాడు. తోసినప్పుడు కిందే ఉంటుంది కదా. అది మనుషుల్ని ఎంతవరకు మనుషుల్ని తప్పుడు మార్గం వైపు నడిపించడానికే చూసిద్ది. అది దేవునికి తప్పుగా, ఎప్పుడు కూడా తప్పుగా చూపించేటట్టుగా, ఒక పాపిగా చూపించేటట్టుగా చూపించింది మనిషిని. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా చేయించింది. అదే సిచ్యువేషను ఇక్కడ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని చేయించింది. అసలు ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అవ్వలేదు సాతాను. ఇన్వాల్వ్ అంటే పూర్తిగా ఒక మనిషిని పూర్తిగా మార్చేయడానికి ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు వరకే. కానీ ఆరోగ్యంలో ప్రొసీడ్ అయింది. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆయన స్వరూపంలో చేశాడు, మంచిగా ఉందని చెప్పాడు. దేవుడు చేసినటువంటి మనిషిని ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ని మార్చేసింది ఆరోగ్యంలో. ఆ యొక్క జీన్స్ని మార్చేసింది. దాని ప్రమేయంతో మనుషుల్లోనికి వెళ్ళిపోయింది. మనుషుల్లోనికి వెళ్ళిపోయి ఆ బాడీ చేంజ్ చేసి మార్చేసింది. వాళ్ళు అందుకని నెఫీలీలుగా తయారైపోయారు. వాళ్ళు అందుకే యుద్ధ శూరులుగా మారిపోయారు. వాళ్ళు అందుకనే ఒక మనిషిలాగా లేరు. వాళ్ళు చూడడానికి మనిషి టైపులో లేరు. వాళ్ళ జీన్స్ మొత్తం మారిపోయినాయి, చేంజ్ అయిపోయినాయి మొత్తం. ఆ కార్యాన్ని ఇక్కడ చేసింది దయ్యం. అలా చేసినప్పుడు మనుషులు మొత్తం మార్చేస్తుంది, మనుషులు మొత్తం చేంజ్ అయిపోతున్నారు. అందుకని చక్కని వారిని చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లా వివాహాలు జరుగుతున్నాయి, వివాహ వ్యవస్థ పెరిగిపోయింది. వివాహ వ్యవస్థ కాదు, ఇక ఏది పడితే అది, ఎలా పడితే అలా వెచ్చలవిడితనం అయిపోయింది. అలా
క్రమక్రమం దేవుడు పెట్టిన రూల్స్ అన్నీ మారిపోయినాయి. ఆ దేవుడు చేసిన బాడీ లాంగ్వేజ్, బాడీ తత్వాన్ని కూడా మార్చేసింది దయ్యం. ఒక మనిషిలోనికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అలా వెళ్ళిపోవడమే దేవుని కుమారులని ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, దయ్యంతో పాటు ఉన్న, సాతానుతో పాటు ఉన్న దూతలో అప్పుడు వరకు కూడా దేవుడు యోబు గ్రంథంలో మొదట అధ్యాయంలో చెబుతాడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు దైవంగా ఉన్నాయి. దేవుని పరిచర్య చేసేవాళ్ళు దయ్యవాళ్ళే కదా. వర్క్ చేసేవాళ్ళని, పరిచర్య చేసేవాళ్ళనే సువార్థికులు అంటారు. అవి కూడా సువార్థికులే, అవి కూడా వర్క్ చేసేయే. వాటికి పరలోకంలో ఏ పేరైతే పెట్టాడో దైవాలు కానీ పిలిచాడు, అదే వాడిని ఇక్కడ వాడాడు. ఈ 6వ అధ్యాయంలో దేవుని కుమారులని ప్రస్తావించాడు దేవదూతలను. అది కూడా ఎలా మనిషిలోకి ఇంజెక్ట్ అయిపోయినాయి. ఒక ఇంజెక్షన్ బాడీలోకి మన తీసుకుంటే కరోనా లోపల మొత్తం ఎలా పాగిపోద్ది మొత్తం, అలాగే సాతాను కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మనం ఏదన్నా ఫీవర్ వచ్చిందనుకోండి, మనం ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ప్రతి అవయవానికి అది పాస్ అయ్యిద్ది, నరాల ద్వారాగా. ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ సేవ్ చేసిద్ది, అదంతా మొత్తం వాటన్నిటిని చంపిద్ది, ఫైట్ చేస్తుంది. తెల్ల రక్త కణాలతో పాటు ఫైట్ చేసిద్ది, వాటిని ఎనర్జీగా ఉంచిద్ది. అలాగే సాతాను కూడా ఆ కాలంలో ప్రవేశించాడు, మనిషినే మార్చేశాడు, మనిషి తత్వాన్ని, మనిషి జీన్స్ని మార్చేశాడు. అలాంటి సిచ్యువేషన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి హోదానే దేవుడు నరుల కుమార్తెలు, అలాగే దేవుని కుమార్తెలని మాట్లాడాడు. అవి తప్పు చేస్తున్నాయి భూమి మీద కూడా. భూమి మీద పడదోయబడినటువంటి దూతలే, కానీ పరలోకంలో ఏ హోదా అయితే ఇచ్చాడో ఆ హోదాని తీసివేయలేదు దేవుడు. ఆ హోదాతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతుంటే దేవుని కుమారులు అంటే చాలా రకాలుగా అపార్థాలు చేసుకుంటున్నాం మనం కూడా. ఒకసారి మనం ఒక రెఫరెన్స్ చూసుకొని దాని దగ్గరికి వద్దాం. అలానే యోబు గ్రంథంలో ఉంటుంది చూడండి, మొదటి అధ్యాయంలో దేవదూతలకి ఉన్న నిక్కినేమో చెబుతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుట వచ్చి ఇక్కడ ఫుట్ నోట్లో చూడండి ఒకసారి, పరలోకంలో పిలువబడిన పిలుపది. ఆ పదాన్ని అక్కడ వాడాడు. అంటే దైవంగా దేవదూతలో వర్క్ చేసినాయి, అప్పుడు దేవునికి వర్క్ చేసినాయి, అదే పదాన్ని ఇక్కడ వాడాడు. అంటే దైవత్వంతో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆల్రెడీ యోబు సిచ్యువేషన్ ఇది. యోబు సిచ్యువేషన్లో కింద భూమి మీదకి తోసాడు దేవుడు. తోసిన తర్వాత కూడా ఆ దైవత్వాన్ని బట్టి కాదు, ఆల్రెడీ దానికి ఇచ్చిన ఒక పేరు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఆ పేరును మెన్షన్ చేయడానికి మాత్రం అక్కడ వాడాడు. అది ఆల్రెడీ తప్పు చేసింది, దాంతోపాటు ఉన్న దూతలన్నీ తప్పు చేసినాయి. అసలు ఇదేంటో తెలుసుకోవడానికి ఒక పేరును మాత్రం, పదాన్ని మాత్రం వాడాడు అక్కడ ఆదికాండంలో. ఆల్రెడీ ఆ పదం వాడడానికి చెప్పాలి కాబట్టి, మనిషిలోకి ఇంజెక్షన్ అయిపోయింది కాబట్టి దాన్ని దైవంతో పోల్చాడు అక్కడ. అది దేవుని కుమారులతో పోల్చాడు మనుషుల్ని. ఇదేంటి తప్పు చేసే వాళ్ళని ఎలా పోల్చాడు ఏంటని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు, చాలా రకాలుగా అనుకుంటారు. కానీ సాతానికి, ఈ ప్రపంచం మొత్తం మీద సాతానికి అధికారం ఉంది. అప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టేంత వరకు కూడా సాతాందే అధికారం, అది ఏదైనా చేయొచ్చు భూమి మీద. యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన తర్వాత దాని అధికారాన్ని మొత్తం కొట్టేశాడు, దానికి ఏ అధికారం లేదు. జస్ట్ ఒక మనిషిని దేవుడిలో నుండి పక్కకి తీసుకెళ్ళడానికి మాత్రమే ఉంటుంది దానికి. అందుకని దాన్ని
మనిషిపై ఇక ఏ అధికారం లేదు. నేను ఇది చేస్తా అది చేస్తా అన్న దానికి లేదు. ఇక యేసుక్రీస్తు ఎప్పుడు దాన్ని చితక్కొట్టేశాడు సిలువలో. కానీ ముందుకెళ్దాం ఒకసారి. 5వ వచనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము. 4వ వచనం చూడండి ఒకసారి. చాలండి. ఆ దినములలో నెఫీలీలు భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు మనుషులు చూడడానికి ఎలా ఉండారంటే 12 అడుగుల హైట్ ఉంటారు సుమారుగా. అంటే ఒక మనిషికి మీద డబల్ ఉంటారు హైట్. వాళ్ళ బాడీ తత్వం కూడా చాలా పర్సనాలిటీగా ఉంటుంది. అలాంటి పర్సనాలిటీగా తయారైపోతున్నారు జనాలు మొత్తం 6వ అధ్యాయంలో. ప్రతి ఒక్కరు కూడా ఒక కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే ఒకళ్ళ నుండి ఒకళ్ళకి ఎలా సోకుతుంది, ఆ గాలి ద్వారా ఎలా సోకుతుంది, అలాగే వీళ్ళు కూడా వీళ్ళ జనసాంద్రత పెరిగిపోతుంది. వీళ్ళ జనాలు మొత్తం విస్తరించిపోతుంది. వీళ్ళ జనసంఖ్య మొత్తం పెరిగిపోతుంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆల్రెడీ ఆదికాండంలో 3వ అధ్యాయంలో చెప్పాడు. సర్పాన్ని చితగొట్టే ఒక ఆయన వస్తాడు, తల చితగొట్టే ఒక ఆయన వస్తాడు అని స్త్రీ గురించి చెప్పాడు. మరి ఆ ప్రవచనం నెరవేరాలా? ఆయన రావాలి. ఇదంతా జరగాలంటే 6వ అధ్యాయంలో చూస్తే మనం నెఫీలీలు అనేవాళ్ళు మారిపోతున్నారు, పెరిగిపోతున్నారు. సంఖ్య రోజు రోజుకి విస్తరించిపోతున్నారు. మనుషులు తగ్గిపోతున్నారు. వాళ్ళ బాడీ తత్వాలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, మంచి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇలా వాళ్ళు విస్తరించిపోతున్నారు జనాలు మొత్తం. ఆ జీన్స్ అనేవి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఆ మనిషి తత్వాన్ని, మనిషి పోలికల్ని మార్చేసింది దయ్యం అక్కడ. అలా మార్చేయడం చూడటం వల్లే దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అక్కడ మొత్తాన్ని జలప్రళయాన్ని తీసుకొచ్చింది ఎందుకు అనుకుంటున్నారు? మొత్తాన్ని తుడిచేసాడు. అందుకనే ఆ జనాలతో పాటు జంతువులను కానీ మొత్తం సృష్టిలో ఉన్నాయన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మనిషి చేసిన తప్పుకి జంతువులు కూడా బలైపోయినాయి. వాళ్ళు యేసుక్రీస్తు భూమి మీదకి రావాలంటే ఆ జీన్స్తో రావాలంటే ఎలా ఉంటాడు చెప్పండి? ఆ సిచ్యువేషన్లో నెఫీలు లాంటి బాడీ తత్వంతో రావాలంటే ఒక మనిషిని చేశాడు ఆదాము గారిని. ఆదాము గారు ఎలా ఉండారో, ఆ స్వరూపం ఎలా ఉందో, ఆ మనిషి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మనుషులు మొత్తం అలాగే ఉండిపోవాలి. నోవహు గారి కాలానికి చూస్తే మనుషుల సంఖ్య తగ్గిపోయి ఈ నెఫీలీలు లాంటి బాడీ తత్వం లాంటి వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మారిపోయారు. జనాలు మొత్తం చాలా వరకు మారిపోయారు. వాళ్ళల్లో ఎతుకు చూసి చూసి దేవుడు నోవాహుని పట్టుకున్నాడు. ఎందుకంటే మనిషి స్వభావంతో ఉన్నాడుగా, మానవ స్వభావంతో ఉన్నాడు ఆయన. కడమ వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ చాలామంది మారిపోతున్నారు. వాళ్ళకు వచ్చే పిల్లల ద్వారా వీళ్ళు పుట్టడం, వాళ్ళకు వచ్చే పిల్లల ద్వారా వీళ్ళు పుట్టడం, అలా పిల్లలు పుట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. కానీ నోవాహు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు మాత్రమే దేవునికి వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మనిషి టైపులో ఒక దేవుడు ఆదాము గారిని చేసినప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి పోలికలతోనే ఉన్నాడు అని చూసి ఆయన పట్టుకున్నాడు. అంతమంది జనాలలో, అంతమంది భయంకరమైనటువంటి వాళ్ళ జనాలలో ఆ ఫ్యామిలీని పట్టుకున్నాడు. ఆ ఫ్యామిలీ ద్వారా ఒక ఓడను నిర్మించాడు. ఆ భయంకరమైనటువంటి మనుషుల మధ్య, భయంకరమైనటువంటి వాళ్ళ మధ్య బ్రతకాలంటే చాలా కష్టం. ఏముందో ఒక మనిషిని ఇట్ట పట్టుకొని ఏలుతోనే లేపేస్తారు వాళ్ళు. ఒక ఏలుతోనే లేపెట్ట పైకి లేపేస్తారు. ఇదే సిచ్యువేషను మన ఇజ్రాయేల్ జనాంగం కూడా చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో వాళ్ళు 12 గోత్రాల నుండి మనుషులు పంపిస్తే ఒక ప్రాంతాన్ని చూసిరండి అని పంపిస్తారు. వీళ్ళందరూ వెళ్ళి యెహోషువ, కాలేబు కూడా వెళ్తారు వీళ్ళతో పాటు. వెళ్ళి వీళ్ళందరూ ఏం సమాచారం తీసుకొస్తారు? మామూ అక్కడ మామూలు లేరు, నెఫీలు లాంటి వాళ్ళు ఉన్నారని చెబుతారు వాళ్ళంతా కూడా. కానీ కాలేబు, యెహోషువ మాత్రమే మంచి సమాచారం తీసుకొస్తాడు. ఆ సిచ్యువేషన్ చెప్పుకోవడానికి గల కారణం ఏంటి?
ఇజ్రాయెల్ జనాంగం. ఆల్రెడీ వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళు చదివారు కాబట్టి, ఆ చరిత్రలో చదువుకుంటూ వచ్చారు కాబట్టి అలాంటి మనుషులు ఉండరని చెబుతున్నారు అక్కడ. వాళ్ళని మనం జయించలేము, వాళ్ళని మనం అసలు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ రాజ్యాన్ని తీసుకోవాలంటే వాళ్ళని మనం జయించలేమని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఒక రెఫరెన్స్ కూడా ఒకసారి చూద్దాం అనండి. సరే, ఆ రెఫరెన్స్ దొరకలేదు కానీ ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది. అంత భయంకరమైనటువంటి క్రూరులు వాళ్ళు అని చెబుతారు వాళ్ళు. అలా చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ ఆది కాండంలో చూసినటువంటి మనుషులని వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకున్నారు. అప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే చదివినప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నారు. అలా మొత్తం బాడీ చేంజెస్ని మార్చేస్తున్నారు వీళ్ళంతా. అలాంటి మనుషులలో నోవాహు గారు కాపాడ్డాడు. ఆ నోవాహు గారిని పట్టుకున్నాడు దేవుడు. పట్టుకొని ఆయన ద్వారాగా, ఆ ఇంటి వారి ద్వారాగా మళ్ళీ కొత్త జనాంగాన్ని స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేయడానికి, అలా వర్షం రప్పించడానికి, వీళ్ళందరిని చంపేయడానికి గల కారణం నెఫీల్ లాంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి జనాలు ఉన్నారు. వాళ్ళు రోజు రోజుకి విస్తరించిపోతున్నారు. వాళ్ళని చంపకపోతే వాళ్ళే ఎక్కువ ఉంటారు మనుషుల కంటే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవునికి విరుద్ధంగా వాళ్ళు భూమి మీద చేస్తున్నారు కార్యాలు. దేవునికి భయంకరమైనటువంటి కార్యాలు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా జీవిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, సేమ్ అలాగే ఉండాలి. దేవుడు ఆదాము గారిని ఎలా చేశాడో అలాంటి జీన్స్తోనే, అలాంటి వ్యక్తిగానే ఉండాలి, అలాంటి దేహంతోనే ఉండాలి. మరి ఇక్కడ ఆది కాండంలో 6వ అధ్యాయంలో మార్చేసిందిగా జీన్స్ని. ఆయన ఎవరు వస్తున్నారంట, ఆయన అసలు రానియకుండా మనిషిని శరీరాన్ని మార్చేసింది దయ్యం. ఆయనకు వస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరు వస్తారు, ఆయన జీన్స్ కూడా మార్చేస్తే అసలు ఆయన రాను కూడా రాడు. ఎలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఆయన రాను కూడా రాడు కదా అని చేసి, దయ్యం ఎంత భయంకరమైనటువంటి కార్యం చేసిందంటే అంత భయంకరమైనటువంటి కార్యం ఇక్కడ చేసింది. అందుకని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, దేవదూతలు అక్కడ యుద్ధం జరిగినప్పుడు పరలోకంలో తీసుకువెళ్ళి కఠికమైన ఆటుతో ఉన్న దూతలను మొత్తం కిందకి దోసేశాడు అని ఉంటుంది కదా. అదే పేతురు గారు రాసిన 2వ పత్రికలో మనం చూద్దాం ఒకసారి, అది చూసి ముగించుకుందాం రెఫరెన్స్. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటికి చీకటి గల బెలములో త్రోసి తీర్పు వరకు కావలించుటకు వారిని అప్పగించాను. ఇక్కడ 6వ అధ్యాయంలో జరిగిన సిచ్యువేషన్లో ఏ దూతలైతే పాల్గొన్నాయో, ఇక్కడ నెఫీలీలుగా ఎవరైతే మార్చడానికి ట్రై చేసిన ఏ దూతలు ఉన్నాయో, సాతాను తప్ప మిగిలిన దూతలన్నీ దోసాడు నరకానికి. మిగిలిన దూతలన్నిటిని నరకంలో పెట్టేశాడు. ఇప్పుడు వరకు కూడా నరకంలోనే ఉన్నాయి. ఆ కటికి చీకటి గల బెలంలోకి దోసాడు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి కార్యం చేసినాయి అక్కడ. టోటల్గా ఆల్రెడీ పరలోకంలోనే తప్పు చేసినాయి, కిందకు దోసేస్తే ఇంకా కింద భయంకరమైన కార్యం చేసినాయి అక్కడ. ఇక్కడ తోస్తే తీర్పు వరకు వాటిని కటిక చీకటి గల బెలంలో దోసాడు. అపవాదిని మాత్రం తొయ్యకుండా ఉంచాడు. మరి మిగిలిన దూతలు ఉంటాయి కదా, మిగిలిన దూతలు చాలా ఉన్నాయి ఇంకా. అంటే వాటిలో పాల్గొన్న పార్టిసిపేట్ చేయనటువంటి దూతలు ఉన్నాయి.
అపవాదితో పాటు ఉన్నాయి. అవి భూమి మీద ఉండి దుష్కార్యాలు, మనిషిని తప్పుడు మార్గం చేయించడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దూతలు ఉన్నాయి అంతే. అప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ దూతలు కూడా బయటకు వస్తాయి. ఆ జరిగిన సిచ్యువేషన్ కూడా అప్పుడు చెబుతాయి, నేను తప్పు చేసామని పూర్తిగా. అప్పుడు టోటల్గా మనుషులతో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి. మనుషులు ప్లస్ దూతలు అందరూ నరకంలో ఉంటారు. దేవుడికి ఎవరైతే దేవుని కోసం బ్రతకలేదు, ఎవరైతే దేవుని నమ్మట్లేదో చనిపోతే ఏముంది? వాక్యం సెలవిస్తుంది. ఈ దోతలను కూడా కటిక చీకటి గల బెలంలో తోసేసాడంటే అంత భయంకరమైనటువంటి కార్యాలు చేసినాయి కాబట్టే తోసాడు. నోవాహు గారి నుండి మళ్ళీ కొత్త తరం, ఆ తరాలు 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 ఆ జనరేషన్ ఇలా వచ్చేసింది. ఇక మన సంతతి ఆ జీన్స్ అనేవి మారిపోయినాయి. అంతకుముందు ఇప్పుడు జీన్స్ లేవు, ఏమి లేవు. మామూలుగా నోవాహులో ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంది. ఆయన దగ్గర బాడీలో ఏం తత్వం ఉందో మన దగ్గర అదే ఉంటుంది. దేవుడు ఆల్నాడు ఎదిగి చూసి పట్టుకున్నాడు కదా, సేమ్ అదే జరిగింది, అదే ప్రొసీజర్. అది జలప్రళయం రావడానికి గల కారణం కూడా అదే. మనుషులు భయంకరంగా ఉన్నారని కాదు, మనిషి సిచ్యువేషన్ మార్చేసింది దయ్యం. మనిషి జీన్స్నే మార్చేసింది. దానికోసం జలప్రళయాన్ని రప్పించాడు దేవుడు. ప్రపంచాలు మొత్తం అప్పుడు, ఇప్పుడు ఈ దేశాలు ఇవన్నీ కూడా అప్పుడు ఇలా లేవు. ఎక్కడో అక్కడొకటి 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 ఉండేది. అప్పుడు కూడా జలప్రళయం అప్పుడే మొత్తం దేశాలన్నీ ఒకసాట అతుక్కుపోవడం, అక్కడక్కడక్కడక్కడ సముద్రాలు ఇవన్నీ ఒకసాటే ఏర్పడడం జరిగింది. దేశాలు కూడా అప్పుడు పేర్లు పెట్టడం ఆదికాండం 11వ అధ్యాయంలోనే కదా. జనసంఖ్య మొత్తం లాంగ్వేజ్ మారిపోయినప్పుడు బాబేలు గోపురం అప్పుడే కదా వాళ్ళందరూ చెల్లాచెదరైపోవడం మనుషులంతా. సో ఆలోచిద్దాం, గ్రహిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించిన కాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి జలప్రళయంలో ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరిగినాయి కాబట్టే మీరు నిర్ణయం తీసుకున్నారా మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. అలాగే తండ్రి, మరి యేసుక్రీస్తు వారు నోవాహు దినములలో ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉందని సెలవిస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్యాలలో మరి మేము కూడా ఉన్నామా? మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. మరి పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ తండ్రి మీ నామానికి మహిమ తెచ్చేవారుగా, ఘనత తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది, చక్కగా దేవుని మాటలు చెప్పిన నీకు వందనాలు. చల్లగా ఉందా బాగా వాతావరణం? నిద్రలు వస్తున్నాయా? మధ్యాహ్నం నిద్రపోలేదు ఎవరు? ఈ ఫ్యాన్ కూడా ఆపేయమంటే ఆపేస్తారు, తీసేమన్నా? ఓకే. అందరు బాగున్నారా? చాలా ప్రశాంతమైన వాతావరణం. అని మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచను, నేను మాట్లాడుకుని వెళ్ళాలి కాబట్టి తొందరగానే అయిపోతుంది. మీ హృదయాలకు ఆనందకరమైన మాట చెప్పి మాటలు చెప్తానమాట. సరే, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి,